మిత్రమా, బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడూ కూడా నేను ఉన్నాననే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా సమయం కల్పించుకుని మాట్లాడండి. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తానే నీళ్లల్లో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే మాత్రం ఇంకా చాలా చాలా తెలిసుండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒంటరిగానే పోరాడు. అంతేకాని నిన్ను తక్కువ చేసేవారి దగ్గర తలవంచకు, నిన్ను చులకనగా చూసేవారి దగ్గర చేయి చాపకు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలాక చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కనపడరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అదే డబ్బు లేకపోతే ఎవరూ దగ్గరికి కూడా రారు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. మనకి ఇష్టమైన వాళ్ళతో రోజుకి 5 నిమిషాలు మాట్లాడినా రోజంతా సంతోషంగా గడిపేస్తాం. అదే వాళ్ళతో ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉండిపోతాం. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు.